శృతి, స్మృతి, పురాణం వీటి మధ్య ఉన్నటువంటి భేదం ఏమిటి? శృతి అంటే వేదం, స్మృతి అంటే ధర్మశాస్త్రం, పురాణం అంటే ఆ వేదాల్లో శాస్త్రాల్లో చెప్పిన దాన్ని చిన్న చిన్న కథల్ని జోడించి చెప్పేది పురాణం. పునరపి నవం పురాణం. వేదాలు ప్రభు సంహితాలు అన్నారు, అంటే వేదం శాసిస్తుంది, అంటే గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఇస్తుంది చూసారా. సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఈ మాటలన్నీ వేదంలో కనబడతాయి. అంటే అర్థం ఏంటి? వేదంలో శాసనాత్మకంగా ఇది ఇట్లా చేసి తీరాలి అని చెప్తుంది. అంటే రాజుగారు ఎట్లా ప్రజల్ని శాసిస్తాడో వేదం శాసిస్తుంది. ఆ వేదంలో శాసించినటువంటి శాసన వాక్యాన్ని అనుసరించడానికి ఉపకరించేది ధర్మశాస్త్రం. అంటే వేదంలో ఏదైతే మనకి రూఢ్యంగా చెప్పారో దాన్ని అనుసరించడానికి మార్గం చూపించేది స్మృతి, అంటే ధర్మశాస్త్రం. మనకు ఉండేటువంటి ధర్మశాస్త్రాలు ఉన్నాయి కదా, ఆ ధర్మశాస్త్రాలన్నీ కూడా వేదంలో ఏ సిద్ధాంతం అయితే చెప్పిందో, ఏ మూలమైనటువంటి విషయాన్ని చెప్పిందో దానికి కామెంటరీ రూపంలో, దాని వ్యాఖ్యాన రూపంలో స్మృతి చెప్పింది. ఆ వేదాల్లో వచ్చినటువంటి, వేదంలో ఉన్నదానికి స్మృతికి తేడా లేదు. అంటే వేదాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే టెక్స్ట్ బుక్ గైడ్ ఉంటుంది చూసారా, అట్లా కామెంటరీ లాంటిదన్నమాట. వేదంలో శాసనాత్మకమైనటువంటి చెప్పినటువంటి మాటలకి వ్యవహారంలో ఆచరించే పద్ధతి చెప్పడానికి, అంటే క్లుప్తంగా చెప్పినటువంటి వేదాన్ని వివరించి చెప్పడానికి శృతి కనబడింది. శృతి అంటే ధర్మశాస్త్ర గ్రంథం. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇంకా విపులించి సులభంగా చెప్పడానికి పురాణం వచ్చింది. అంటే పురాణానికి స్మృతికి వేదానికి తేడా ఏమిటంటే కేవలము సూత్రంగా చెప్పింది వేదం, వివరణగా చెప్పింది స్మృతి. ఈ వేదంలో చెప్పినటువంటి ఏదైతే ఆర్డినెన్స్గా చెప్పారో శాసనాత్మకంగా, దాన్ని ఎట్లా ఆచరించాలో చెబుతుంటే ఇది ఆచరిస్తే వచ్చిన ఫలితమేమిటో రిజల్ట్ రూపకంగా దీని ఫలితాన్ని చెప్పేది పురాణం. కనుక వేదము, స్మృతి, పురాణము మూడు వేరు కాదు. ఇక్కడ శంకర భగవత్పాదుల వారి గురించి అందుకనే చెప్పారు, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. స్వామిని శంకర భగవత్పాదుల వారిని స్తోత్రం చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్తారు, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అని. శంకర భగవత్పాదుల వారు వేదానికి వివరణ ఇస్తూ, ఉపనిషత్తులకి భాష్యం రాస్తూ, బ్రహ్మసూత్రానికి భాష్యం రాస్తూ, వేదంలో ఏదైతే గంభీరంగా చెప్పారో దాన్ని స్మృతి ఆధారంగా, అంటే శాస్త్ర ఆధారంగా పురాణాల్లో నుంచి కొన్ని ఉదాహరణలు తీసుకొని మనకి చెప్పారు. ఉదాహరణకి వేదంలో ఏం చెప్పారు? సత్యం వద. సత్యం వద అని చెప్పినటువంటి దాన్ని పురాణాల్లో సత్యహరిశ్చంద్రుడి కథ ద్వారా సత్యాన్ని నిరూపించారు. మాతృదేవో భవ అనేటువంటి మాట ఉంది. ఆ మాతృదేవో భవాన్ని తీసుకొని భాగవతంలో కపిల మహర్షి, విష్ణుమూర్తి యొక్క అవతారం అయినటువంటి కపిల మహర్షి తన యొక్క తల్లి అయినటువంటి దేవహూతికి ఉపదేశం చేసి ఆమె జ్ఞానాన్ని కలిగించాడు. కనుక తల్లి సేవ చేయడం చాలా గొప్పదని భాగవతంలో ఉండే కథ ద్వారా వేదంలో చెప్పినటువంటి మాతృదేవోభవ నిరూపించారు. ఇక పితృదేవోభవ అనే ఏదైతే వేదంలో శాసనంగా చెప్పారో దాన్ని రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క మాటగా తీసుకొని పితృవాక్య పరిపాలన చాలా గొప్పది, తండ్రి మాట జవదాటకూడదని చెప్పడానికి వేదంలో చెప్పిన ఆ పితృదేవోభవ అనే దానికి ఒక కథని చూపించి, ఒక ఉదాహరణ చూపించి, రామచంద్రమూర్తి ఎందుకు దేవుడయ్యాడు, ఎందుకు మర్యాదా పురుషోత్తముడయ్యాడంటే పితృవాక్య పరిపాలన చేశాడు కనుక అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక మనకి అతిథి దేవోభవ అని వచ్చేటప్పటికి రంతిదేవుడు మొదలైనటువంటి కథ, శిబి చక్రవర్తి కథ మొదలైనటువంటి కథలు వస్తాయి. అతిథుల్ని పూజించాలి అని. అంటే వేదంలో ఏదైతే మనకి రూల్గా చెప్పారో ఆ రూల్ని ఎస్టాబ్లిష్ చేసింది ధర్మశాస్త్రం. దాన్ని ఉదాహరణతో కల్పించింది. అంటే ఎప్పుడైనా మనం ఏదైనా ఉదాహరణ చెప్తే కానీ నమ్మం. ఒక డాక్టర్ దగ్గరికి బరాని స్పెషలిస్టు అని అన్నారనుకోండి, ఒకళ్ళిద్దరిని అడుగుతాం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ రోగం తగ్గుతుందా అని. వాళ్ళు ఉదాహరణలు చెప్తారు, అయ్యో చాలా గొప్పవాడయ్యా, ఇంతమందికి ఇన్ని వైద్యాలు చేశాడంటే ఆ నమ్మకం కలుగుతుంది. అట్లా వేదం మీద విశ్వాసం కలగడానికి, వేదంలో ఇచ్చినటువంటి వాక్కులను నిరూపణ చేయడానికి శృతి పురాణాలు వచ్చాయి. కనుక వేదమే, అందుకనే పురాణం కూడా వేద సమ్మతం అన్నారు. భాగవత పురాణాన్ని సంహిత అన్నారు. భాగవత పురాణాన్ని చెబుతూ వ్యాసభగవానుడు ఏమన్నాడు, ఇది వేదతుల్యము అన్నారు. రామాయణాన్ని కూడా వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే అన్నారు. వేదంలో ఏ ధర్మాన్ని చెప్పారో ఆ ధర్మమే రాముడిగా వచ్చింది. కనుక శృతి స్మృతి పురాణం వేరు కాదు, ఈ మూడు ఒకటే. అయితే స్థాయి భేదాల బట్టి ఆయా స్థాయి, అంటే వేదంలో చెప్పింది యథార్థంగా అర్థం చేసుకోగలిగి వాళ్ళకి వేదం చాలు, కొంచెం అర్థం కాని వాళ్ళకి ధర్మశాస్త్రం కావాలి. ఈ రెండిటి కంటే కొంచెం మళ్ళాంటి వాళ్ళకి పురాణాలు కావాలి. కనుక పురాణం మిత్ర సంహితం అన్నారు. వేదం రాజులాగా చెప్తే పురాణము మిత్రుడిలాగా చెప్తుంది, స్నేహితుడిలాగా చెప్తుందట. కనుక మనకి మన హృదయానికి అత్తుకున్నట్టుగా చెప్పేది పురాణ గ్రంథం. కనుక వేదము శాస్త్రము పురాణము మూడు వేరు కాదు.
స్థాయి భేదాల బట్టి వేరువేరుగా అనిపించినప్పటికీ కూడా అందులో ఉన్నదే ఇందులో ఉన్నది, మూడు ఒకటే.